పాక్ పై పూర్తి స్థాయి యుద్ధానికి మోదీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టేనా? ఏ ఉగ్రదాడినైనా యుద్ధ చర్యగా పరిగణించాలని ఉన్నతాధికారుల సమావేశంలో మోదీ చేసిన వ్యాఖ్యలు దేనికి సంకేతం? ఏ దేశంలో అయినా ఉగ్రవాదులు శిక్షణ పొంది దాడులు చేస్తే దానికి సంబంధిత దేశమే బాధ్యత వహించాలని కూడా అత్యున్నత స్థాయి సమావేశంలో మోదీ చెప్పినట్లు సమాచారం. మోదీ నివాసంలో ఇవాళ కీలక సమావేశం జరిగింది. రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్, సిడిఎస్, అజిత్ దోవల్, త్రివిధ దళాధిపతులు హాజరయ్యారు. పాక్ పై పూర్తి స్థాయి యుద్ధానికి మోదీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారా అన్న సందేహాలు వస్తున్నాయి. ఏ ఉగ్రవాద దాడినైనా సరే యుద్ధ చర్యగా పరిగణించాలని ఉన్నతాధికారుల సమావేశంలో మోదీ వ్యాఖ్యలు చేసినట్టుగా కూడా తెలుస్తోంది. ఏ దేశంలో అయినా ఉగ్రవాదులు శిక్షణ పొంది దాడులు చేస్తే దానికి సంబంధిత దేశమే బాధ్యత వహించాలని అత్యున్నత స్థాయి సమావేశంలో మోదీ చెప్పినట్లు సమాచారం. మోదీ నివాసంలో ఇవాళ కీలక సమావేశం జరిగింది. రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్, సిడిఎస్, అజిత్ దోవల్, త్రివిధ దళాధిపతులు హాజరయ్యారు. పాక్ పై పూర్తి స్థాయి యుద్ధానికి మోదీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారా అన్న అనుమానాలు కలుగుతున్నాయి. ఏ ఉగ్ర దాడినైనా సరే యుద్ధ చర్యగానే పరిగణించాలని ఉన్నతాధికారుల సమావేశంలో మోదీ చేసిన వ్యాఖ్యలు ఆ దిశగానే సంకేతాలు ఇస్తున్నాయి. ఏ దేశంలో అయినా ఉగ్రవాదులు శిక్షణ పొంది దాడులు చేస్తే దానికి సంబంధిత దేశమే బాధ్యత వహించాలని కూడా అత్యున్నత స్థాయి సమావేశంలో మోదీ చెప్పినట్లు సమాచారం. మోదీ నివాసంలో ఇవాళ కీలక సమావేశం